లాంగ్వేజెస్ లో అవుట్ ఆఫ్ తెచ్చుకోలేము. లాంగ్వేజెస్ లో 100కు 100 తేవడం కష్టం. అత్యంత ముఖ్యమైనది ఏంటంటే తెలుగులో 100. చాలా మందికి తెలుగు అనేది ఒక నైట్ మేర్ లా తయారవుతుంది. అది నాకు చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే మన మాతృభాషని మనము కష్టంగా ఫీల్ అవ్వడం ఏంటి, మీకు ఒక స్ట్రాటజీ ఇవ్వాలనేసి ఆలోచించాను. అందుకే ఈ రోజు మీ ముందరికి తెలుగులో 100కి 100 ఎలా తెచ్చుకోవడం. నేను చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నా, తెలుగులో 100కి 100 తెచ్చుకున్న వాళ్ళు 600కి 600 పబ్లిక్ ఎగ్జామ్స్ లో తెచ్చుకోవడానికి చాలా అంటే చాలా దగ్గరికి వెళ్ళిపోయినట్టు. అందరికీ నమస్కారం. నేను మీ మాస్టర్ టీచర్ రూపేష్ పూతలపట్టు. ఎక్కువగా ఇంట్రడక్షన్ అవసరం లేదు, ఎందుకంటే నాకెంతో ఇష్టమైన నా మాతృభాష తెలుగు గురించి మాట్లాడబోతున్నాను. అండ్ ఎంతో బాధాకరమైన అందరికీ ఉన్న ఒక మూఢ నమ్మకం, లాంగ్వేజెస్ లో అవుట్ ఆఫ్ తెచ్చుకోలేము. లాంగ్వేజెస్ లో 100కు 100 తేవడం కష్టం. అత్యంత ముఖ్యమైనది ఏంటంటే తెలుగులో 100 కష్టమా? కాదు, కష్టమే అనే ఒక మిత్తులో మనము ఇన్ని రోజులు బ్రతికేస్తున్నాం. అండ్ చాలా మందికి తెలుగు అనేది ఒక నైట్ మేర్ లా తయారవుతుంది. అది నాకు చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే మన మాతృభాషని మనము కష్టంగా ఫీల్ అవ్వడం ఏంటి, దాన్ని చదివే మెలకువలు మనకు తెలియకపోవడం, గ్రామర్ని పర్ఫెక్ట్ గా అర్థం చేసుకోకపోవడం, దీనివల్లనే తెలుగును మనం చాలా కష్టంగా ఫీల్ అవుతున్నాం. అంతేకాకుండా దానివల్లనే మార్కులు కూడా కోల్పోతున్నాం. సో ఈరోజు నేను దాని గురించి మాట్లాడడానికే వచ్చాను. ఎంతసేపు గ్రూప్స్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, సోషల్ వీటి గురించే మాట్లాడుతూ ఉంటే 600కు 600 అన్న మన్న టార్గెట్కి తెలుగు వల్ల ఇబ్బంది జరగకూడదు, తెలుగుకు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక స్ట్రాటజీ ఇవ్వాలనేసి ఆలోచించాను. అందుకే ఈరోజు మీ ముందరికి తెలుగులో 100కి 100 ఎలా తెచ్చుకోవడం. అండ్ నేను చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నా, తెలుగులో 100కి 100 తెచ్చుకున్న వాళ్ళు 600కి 600 పబ్లిక్ ఎగ్జామ్స్ లో తెచ్చుకోవడానికి చాలా అంటే చాలా దగ్గరికి వెళ్ళిపోయినట్టు. ఎందుకంటే గ్రూప్ సబ్జెక్ట్స్ మేము మీకు బాగా చెప్పిస్తున్నాం, స్కూల్లో మీ టీచర్స్, ఆన్లైన్ లో సోర్సెస్ అన్నీ మీకు పర్ఫెక్ట్ గా ఉండడంతో గ్రూప్స్ లో మీరు ఎక్స్పర్ట్ అయిపోవచ్చు. మీకు మ్యాథ్స్ కష్టమేమో, దెర్ ఆర్ నెంబర్ ఆఫ్ సోర్సెస్ ఫ్రమ్ అవర్ ఛానల్, ఫిజిక్స్ కావచ్చు, సోషల్ కావచ్చు, అలానే. కానీ తెలుగును మాత్రం మీరు చాలా మంది భయపడుతూ ఇగ్నోర్ చేసేస్తున్నారు. అది నేను గమనించే తెలుగుకు కూడా పర్ఫెక్ట్ స్ట్రాటజీ ఇస్తే, తెలుగులో కానీ 100కు 100 వస్తే అది పబ్లిక్ ఎగ్జామ్ లో 600కు 600 తేవడానికి మొదటి మెట్టు అవుతుంది, చివరి మెట్టు కూడా అదే అవుతుంది అని నేను ఆలోచించాను. అందుకు మీ అందరికి ఒక ప్రూఫ్ కూడా తీసుకొచ్చాను. దాన్ని చెప్పే ముందు మీరందరూ అనుకుంటున్నారు కదా, లాంగ్వేజెస్ లో 100కు 100 రావని. మరి ఈ అమ్మాయికి ఎలా వచ్చింది? ఈ అమ్మాయి షీజ్ ఏ స్టేట్ టాపర్. లాస్ట్ ఇయర్ మన ఆంధ్రప్రదేశ్ లో ఒక కొత్త హిస్టరీని క్రియేట్ చేసింది అనమాట. ఆల్ సబ్జెక్ట్స్ ఫ్రమ్ తెలుగు టు సోషల్, ఇంక్లూడింగ్ ఎవ్రీ లాంగ్వేజ్ అండ్ ఎవ్రీ గ్రూప్ సబ్జెక్ట్ 100 out of 100. తను ఎలా తెచ్చింది? తనని వాళ్ళ అమ్మ 6 నెలలు కష్టపడి మోసి కని పెంచింది. మనల్ని కూడా మన అమ్మ నాన్నలు అంతే కష్టంతో కని మోసి పెంచారు. మరి ఆ అమ్మాయికి సాధ్యమైనది ఏంటి, మనకు సాధ్యం కానిది ఏంటి? ఒక్కసారి అది పాసిబుల్ అయిందంటే 100% ఇట్ ఈస్ పాసిబుల్ నెక్స్ట్ టైం ఆల్సో. అది నువ్వెందుకు కాకూడదు? నాకైతే చాలా అంటే చాలా ఆశగా ఉందిరా. నాతో లైవ్ లో మాట్లాడేటోళ్ళు, నాతో టచ్ లో ఉండేటోళ్ళు, నన్ను అభిమానించేటోళ్ళు, నేను అభిమానించేటోళ్ళు మీలో ఒక్కరైనా 600కు 600 తెస్తారని నా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా, నా మనస్ఫూర్తిగా నేను ఆశిస్తున్నాను రా. ఇప్పుడు ఈ అమ్మాయిని చూడండి రా, ఎన్ని న్యూస్ ఆర్టికల్స్ లో ఏపీ స్టూడెంట్స్ క్రియేట్స్ హిస్టరీ రికార్డ్ బై స్కోరింగ్ 600 out of 600 ఇన్ 10th క్లాస్ అని కావచ్చు, ఆంధ్రప్రదేశ్ 10th రిజల్ట్ 2025 కాకినాడ గర్ల్ క్రియేట్స్ హిస్టరీ అని కావచ్చు. ఇలా చూడండి మీరు. సో ఈ ప్లేస్ లో మీరు ఎందుకు ఉండకూడదు? 2025లో ఒక్క అమ్మాయి తేగలిగింది 2026లో మీరందరూ ఎందుకు తేగూడదు? ఒక్కరు కాదు, 10 మంది, 100 మంది, 1000 మంది ఎందుకు తేగూడదు? అది నువ్వే ఎందుకు అవ్వకూడదు? ఈ వీడియో చూస్తే నువ్వే ఎందుకు అవ్వకూడదు? నువ్వు చాలా దగ్గరకు వచ్చేసావు. 600కి 590 అంటున్నావు, 585 వచ్చింది SCA1 లో అంటున్నావు. ఆ 15 మార్కుల్ని నువ్వు ఈ 3 నెలల్లో కవర్ చేసుకోలేవా? సో అందుకే తెలుగులో ఈ అమ్మాయి తెచ్చింది కాబట్టే ఆ అమ్మాయికి 600 వచ్చింది. మీరు అన్నట్టు లాంగ్వేజెస్ లో అవుట్ ఆఫ్ ఇవ్వకపోతే ఈ అమ్మాయికి మాత్రం 600 ఎలా వస్తుంది? సో ఇది 100% పాసిబుల్ విత్ 3 స్ట్రాటజీస్. ఆ 3 స్ట్రాటజీస్ ఏంటి, దేన్ని చదువుకుంటే వస్తుంది అనేది నేను మీకు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ టైం మచ్ 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 పాసిబుల్. ఎందుకంటే ఆ అమ్మాయి 600కి 600 తెచ్చుకున్నప్పుడు గవర్నమెంట్ నుంచి యాక్షన్ ప్లాన్లు అని కానీ, ఇంపార్టెంట్ క్వశ్చన్లు కానీ, ఇంపార్టెంట్ టాపిక్లు కానీ
ఏవి రిలీజ్ చేయాల. అండ్ ఆ అమ్మాయి 600 తెచ్చినప్పుడు రూపేష్ లేడు. కానీ ఈరోజు నేనున్నాను. మీరు ఏం అడిగితే అది నేను చేస్తున్నాను. నా వల్లైనంత నేను కష్టపడుతున్నాను. రాత్రి 2 వరకు 3 వరకు కూడా మీతో పాటు నేను క్లాసెస్ తీసుకుంటున్నాను. మీరు మేల్కుంటున్నారు, కష్టపడుతున్నారు. ఓకే, మీతో పాటు నేను ఉన్నానంటే నేను ఎంతో కొంత కష్టపడినట్టేనా? సో మనందరికీ తోడుగా గవర్నమెంట్ 100 days యాక్షన్ ప్లాన్ తీసుకొచ్చింది. అందులో తెలుగు సబ్జెక్ట్ కూడా సపరేట్గా 100 days యాక్షన్ ప్లాన్ ఉంది. మీకు స్కూల్లో పర్ఫెక్ట్ గా ఫాలో అవుతున్నారు. కానీ అది సరిపోదు. దాన్ని ఎంత డీటెయిల్డ్ గా చదవాలంటే ప్రతి క్వశ్చన్, ప్రతి గ్రామర్ పాయింట్, ప్రతి వొకాబులరీ, రామాయణంలో ఉండే అన్ని కాండలు. ఇఫ్ ఆంధ్ర వాళ్ళు చూస్తూ ఉంటే, తెలంగాణ వాళ్ళకు ఉపవాచకం లేదు కాబట్టి ఓకే, ఆంధ్ర వాళ్ళకు ఉపవాచకం ఉంది కాబట్టి రామాయణాన్ని కూడా మిస్ అవ్వకండి. 20 మార్కులు దాంట్లో నుంచి వస్తుంది. సో ఎక్కడ చిన్న లూప్ హోల్, చిన్నదంటే చిన్న అనువంత మిస్టేక్ కూడా మనం చేస్తే 99 మార్కులు వచ్చినా ఎవరికి కావాలి? కాబట్టి దీన్ని గుర్తుపెట్టుకోండి, అలా నడుచుకోండి. మరి ఏం చేయాలి సార్? ఈ 100 days యాక్షన్ ప్లాన్ మా చేతిలో ఉంది, ఇప్పుడు ఏం చేయాలి అంటే, నువ్వు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కలెక్ట్ చేయి. ఆర్ఎల్స్ నేనే ఈ మంత్ లో మీకు ఒక వీడియో ద్వారా మీకు అందజేస్తాను. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ని కలెక్ట్ చేసి, ఆ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ లో ఉండే ప్రతి గ్రామర్ పాయింట్ ని, రామాయణంలో ఉండే ప్రతి క్వశ్చన్ ని, ప్రతి కవి పరిచయం ని చదువుకో. అండ్ ఇంకోటి, నేను కూడా షార్ట్స్ సిరీస్ లో భాగంగా కవి పరిచయాలు కొన్ని చేశాను. ఇంకా నెక్స్ట్ కూడా చేయబోతున్నాను. వాటిని మాత్రం మిస్ అవ్వకు. నెక్స్ట్, అన్నిటికంటే ఇంపార్టెంట్, తెలుగులో ఇది లేకపోతే 100కు 100 రాదు, 90 కూడా రాదు. గ్రామర్. గ్రామర్లో ఎవడైతే పర్ఫెక్ట్గా ఉంటాడో వాడికి అవుట్ ఆఫ్. నువ్వు గ్రామర్ చేస్తావా? తెలుగులో థీరీ రాసుకో, ఏమన్నా రాసుకో, కవి పరిచయం రాసుకో, రామాయణం ఎలా అన్నా రాసుకో. నీ గ్రామర్ గాని అవుట్ ఆఫ్ వచ్చిందంటే ఆ టీచర్ నీకు మిగిలిన థీరీ క్వశ్చన్స్ అన్నిట్లో అవుట్ ఆఫ్ వేయడానికి 110% ఛాన్సెస్ ఉంది. గ్రామర్లోనే చాలా మంది మార్కులు కోల్పోయి 99లో 98లు తెచ్చుకుంటున్నారు. థీరీ కాదు, థీరీకి ఇచ్చేస్తారు, ఎందుకంటే టీచర్స్ కాన్ఫిడెంట్ గ్రామర్లో ఎవడో ఒకటి తప్పు చేస్తుంటాడులే అని. ఎవరు? ఎవాల్యుయేటర్. అదే నువ్వు గ్రామర్లో అవుట్ ఆఫ్ తెస్తే డెఫినెట్లీ నువ్వు 100కి 100 తెచ్చుకోవడానికి 100% ఛాన్స్ ఉంది. అండ్ లెసన్లు ఓన్ గా రాసేయచ్చు, కానీ రామాయణాన్ని ఓన్ గా రాయలేవు. నువ్వు అక్కడ జరిగిన ఘట్టాన్ని అర్థం చేసుకుని ఆ సిచ్యువేషన్ ని వాళ్ళ పేర్లు యూజ్ చేసి రాయాల్సిందే. కాబట్టి కథని బాగా అర్థం చేసుకో. మీకోసం రామాయణం కూడా నేను ఒక మార్నింగ్ క్లాస్ పెట్టుకుని దాన్ని చేయబోతున్నాను. ఓకేనా? డన్. దిస్ ఈస్ ద థింగ్ అబౌట్ తెలుగు స్ట్రాటజీ టు స్కోర్ 100 out of 100. సో టు స్కోర్ 100 out of 100. సో దీన్ని మాత్రం మిస్ అవ్వకండి. మీకు తెలుగు 100 days యాక్షన్ ప్లాన్ కావాలంటే ఈ డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఖచ్చితంగా యాక్సెస్ చేసుకోండి, జిరాక్స్ తీసుకోండి, మీ దగ్గర పెట్టుకోండి, మంచిగా చదవండి. ఏ డౌట్స్ నన్ను అడగండి, నా వల్లైంది నేను చేస్తాను. ఉంటాను. టాటా, సీ యూ, బై బై.